ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీష్ రావు గారు మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వాలంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్ నాట్ కరెక్ట్. సార్ పదే ఎన్నిసార్లు ఇచ్చామండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా? రైట్, ఇవ్వండి, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయమని చెప్పండి. ఎస్, అదే కావాలని మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ కంక్లూడ్ చేయమని. ప్రసాద్ రెడ్డి గారు మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతలు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి. 1:15 మాట్లాడారు హరీశ్రావు గారు. కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా 1:15 ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. తర్వాత వెళ్తాం. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు మీరు కూర్చోమండి. మీ సభని మీరు నిర్దేశిస్తారు, శాసిస్తామంటే కరెక్ట్ కాదు. ప్రశాంత్ రెడ్డి గారు సభను శాసించడం కరెక్ట్ కాదు. దానికి మైక్ ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పారు, అయినా అది వదిలిపెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లా అండి? కంక్లూడ్ చేయండి. మరి కూర్చోండి. మీరు కావాలనే వ్యవహారం కూర్చోండి. అనుకుంటారు. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ముందు మీ సీట్లలో కూర్చోండి పోయి. మీరు సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి సార్. మీరు ముందు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ముందు కూర్చోండి. జగదీశ్వర్ గారు కూర్చోండి ముందు. మినిస్టర్ గారు దయచేసి గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం, లెట్ హౌస్ బీ ఇన్ ఆర్డర్. సార్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొక్కసారి కూడా, ఎందుకంటే ఈ చర్చ చాలా ముఖ్యమైంది. మీరు వినండి సార్. ఇస్తారు కంక్లూజన్కి ఇస్తారు సార్. ఇది చాలా ముఖ్యమైన చర్చకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించడానికి మీరు అనుకోకుండా కూడా చాలా పెద్ద అవకాశం కూడా వారికి ఇచ్చారు. వారు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మంత్రివర్గ సహచరులు కూడా మాట్లాడాల్సి అవసరం ఉంటుంది. దయచేసి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయమనండి సార్. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో కంక్లూడ్ చేయమనండి సార్. మేమేమి సార్ పార్టీకి లేదు, ఒక్కరే అండి. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే. మా దాంట్లో నుంచి కూడా ఎవ్వరూ మాట్లాడతలేరు మా సభ్యులు.
లేదు సార్, ఇది గవర్నమెంట్, మీరు కూడా గవర్నమెంట్ లో ఉన్నారు. పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్. దయచేసి వారిని కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేయమని. ముందు సభ్యులందరూ మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. కమలాకర్ గారు కూర్చోండి. హరీష్ రావు గారు ఓకే. మీ రాజేంద్ర కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు మీ కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు కూర్చోండి. మీకు కూర్చోండి. మీకు మీకు చాలాసార్లు రాజేంద్ర రెడ్డి గారు సభ్యులు జడ్జెస్ ప్లీజ్ చాలాసార్లు కూర్చో. మీరు కూర్చో. మీకు చాలాసార్లు నేను చెప్పకుండా మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సబ్జెక్టులో పోనని చెప్పినాను. అట్లా కూడా మీరు వాళ్ళు చేసిన మంత్రులు మాట్లాడిన సమయాన్ని తీసేసినా కూడా మీకు 1:15 అవకాశం ఇచ్చాను. ఉన్నది మా దగ్గర, టైం తీసుకోండి. రికార్డ్ 1:15 మాట్లాడి మీరు. అయినా కూడా మీ సబ్జెక్ట్ ఇప్పుడు మీకు 5 నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే అన్ని రాజకీయాల పక్షాలు అందరు సభ్యులు మాట్లాడవలసి ఉంది. చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి దయచేసి మీరు 5 నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్పీకర్ సార్, అక్కడ కమిషన్